నమస్తే, వెల్కమ్ టు సాగర్ సింధూరి యూట్యూబ్ ఛానల్. నా వీడియోలు చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మరియు భగవాన్ శ్రీ రమణ మహర్షి గారి ఫాలోయర్స్ అందరికీ, ఆత్మస్వరూపులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఒక కొత్త సంవత్సరం వేడుకలు చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు ఉత్సాహంగా ఉంటారు. ఎందుకంటే గడిచిన కాలంలో ఒక అసంతృప్తికరమైనటువంటి జీవితం నుండి అన్ని రకాలుగా సంతృప్తికరమైనటువంటి జీవితానికి మేము వెళ్ళాలి అనే అనేక రకాల ఆకాంక్షలతో, ఆశలతో ఈ సంవత్సరమైనా సరే అంతా మంచి జరిగితే బాగుంటుంది అని, నిజానికి తెలుగు సంవత్సరాది కాకపోయినా కూడా ఆంగ్ల సంవత్సరాదినే అందరూ కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవడం మన అలవాటుగా మారిపోయింది. పర్వాలేదు, ఇక్కడ తెలుగు సంవత్సరమైనా ఆంగ్ల సంవత్సరమైనా నూతన సంవత్సరం, నూతన ఒరవడికి, నూతన జీవితానికి స్వాగతం చెప్పే ఒక కార్యం. గతంలో ఇలాగే ఎన్నో న్యూ ఇయర్స్ వచ్చి వెళ్ళిపోయాయి. మనల్ని మనం బాగా పరిశీలించుకుంటే కాలం అలా దొర్లిపోతూనే ఉంటుంది. ఎంతోమందికి వారి యొక్క ప్రాణమిత్రులు కానీ, ప్రాణంతో సంబంధమైనటువంటి వ్యక్తులు వ్యక్తులను కోల్పోయి ఉండొచ్చు, వాళ్ళలోని లోటుతో బ్రతుకుతూ ఉండొచ్చు, ఎన్నో రకాలుగా నష్టం కలిగి ఉండొచ్చు. అటువంటి నష్టం నుంచి, ఆ నష్టాన్ని పూడ్చే దిశగా కొత్త జీవితాన్ని నిర్మించుకోవాలి అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ముందు రోజున పాత సంవత్సరానికి వేడుకలు చెప్తూ కొత్త ప్రణాళికలు వేసుకుంటూ, ఈ సంవత్సరంలో నేను ఇది చేయాలి, ఈ సంవత్సరంలో నేను దాన్ని సాధించాలి, ఇది సాధించాలి అని ఒక టైం టేబుల్ వేసుకుంటారు, ఒక ప్రణాళిక వేసుకుంటారు. ఇదే రకమైనటువంటి ప్రణాళికలు గతంలో గడిచిపోయినటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి వేసుకుంటూనే ఉన్నారు. ఈ ప్రణాళిక జనవరి 1వ తేదీ గుర్తుంటుంది. జనవరి 4వ తారీఖు తర్వాత దాన్ని మర్చిపోతాం. మళ్ళీ ఇంకొక సంవత్సరానికి తప్పిస్తే ఆ ప్రణాళిక గుర్తురాదు. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. ఏదో చేసేయాలనుకోవడం, ఏమీ చేయలేకపోవడం, అసంతృప్తితోనే ఒక సంవత్సరాన్ని వృధా చేసేసుకోవడం. నిజానికి మనం ఏం సాధించాలి? రాబోయే కాలంలో మనం ఎటువంటి జీవితాన్ని సాధించాలి? నేను ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రశ్న వేసుకోవాలి. ఇన్ని సంవత్సరాల నుంచి అనేక రకాల ప్రణాళికలు, ప్లాన్లు వేసి నేను ఎంతవరకు సాధించగలిగాను, ఎంత డెవలప్మెంట్ అయ్యాను? డెవలప్మెంట్ అంటే నా దృష్టిలో ఆస్తుల డెవలప్మెంటు, క్వాలిఫికేషన్ల డెవలప్మెంటు, లేదంటే ఒక చిన్న పోస్ట్ నుంచి పెద్ద పోస్టుకు వెళ్ళే ప్రమోషన్ డెవలప్మెంట్లు, ఇవన్నీ కూడా నీకు సంబంధించిన డెవలప్మెంట్లు కాదు. డెవలప్మెంట్ అంటే పర్సనాలిటీ డెవలప్మెంటే నిజమైనటువంటి డెవలప్మెంట్. మరి ఈ విధంగా నువ్వు ఇన్నర్గా ఎంత డెవలప్ అయ్యావు, ఈ విషయాన్ని మీరు గుర్తు తెచ్చుకుంటే సమాధానం మీకు లభిస్తుంది. ఒకవేళ ఆ సమాధానం కనుక మీకు అసంతృప్తికరంగా ఉంటే, మీలో కానీ లేదా బాహ్యంగా కానీ, అంతరంలో కానీ బాహ్యంగా కానీ ఎటువంటి ఎదుగుదల లేదు, ఎటువంటి అభివృద్ధి నీకు కనిపించలేదు, అసంతృప్తిగా అనిపిస్తుంది అంటే దానికి కారణం ఏంటంటే, ఇన్నాళ్ళు నువ్వు తెలిసి తెలియకుండా అజ్ఞానము చేత, అవిద్య చేత నువ్వు తయారు చేసుకున్నటువంటి ప్రణాళికలే, పసలేని బలం లేని ప్రణాళికలు, ఎటువంటి స్ట్రెంగ్త్ లేనటువంటి ప్లాన్స్ నువ్వు పెట్టుకున్నావు. కాబట్టి వాటిని సాధించే దిశలో
నేను ఏ ఫోర్సు అక్కడ పని చేయలేదు. మరి ఈ కొత్త సంవత్సరం, ఈ రాబోయే నూతన సంవత్సరం రేపటి నుంచి నిజంగా మనిషి ఎటువంటి ప్రణాళిక కలిగి ఉండాలి, ఏం సాధించడానికి తన యొక్క కాలాన్ని సద్వినియోగం చేయాలి అనే విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కళ్ళు సాధించేది, యూత్ అంటే యువకుల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు సాధించడానికి అందరికీ కామన్గా ఒకటి ఉందండి. అదేంటంటే మోక్షం. మీ ప్రణాళికలో ఇది లేకపోతే మోక్షాన్ని సాధించడం, టోటల్ హ్యూమన్ బీయింగ్ అజెండా ఒకటే. భూమిపైన మానవుని యొక్క ఏకైక ప్రణాళిక, ఏకైక అజెండా ఏంటంటే మోక్షాన్ని సంపాదించడం. ఎవరి నుంచి ఎవరి వరకు అంటే విద్యార్థుల నుంచి, చిన్న పిల్లల నుంచి, ఇంకా రేపో మాపో చచ్చిపోయే ముసలోడి వరకు కూడా సాధించాల్సినటువంటి ఏకైక లక్ష్యము, ఏకైక మాట, ఏకైక గోలు, ఏకైక ప్రణాళిక ఒక్కటే, మోక్షము సంపాదించడము. అదేంటంటే మోక్షము ముసలోళ్ళు కదా సంపాదించాల్సింది. 60 సంవత్సరాలు అయిన తర్వాత కదా సన్యాసం చేపట్టి అనేక రకాల ఆధ్యాత్మిక సాధనలు చేసి భగవంతుని మీద భక్తి పెంచేసుకొని అప్పుడు కదా నేను మోక్షం గురించి వెళ్ళాలి. మొట్టమొదట నేను ఉద్యోగం సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, పిల్లలను బాగా చదివించాలి, కోట్ల కొద్ది ఆస్తులు కూడబెట్టేయాలి, బాగా పేరు సంపాదించాలి, సుఖాలను అనుభవించాలి, జీవితాలను అనుభవించాలి, అప్పుడు విరక్తి పుట్టాలి, పుట్టిన తర్వాత నేను మోక్షాన్ని సంపాదించాలి. దాదాపుగా ప్రతి మానవుల్లో ఉన్నటువంటి భావన ఇదే. అసలు మోక్షం అంటే నేను ఎందుకని మోక్షాన్ని సంపాదించాలి అని ఏకైక అజెండా మీరు పెట్టుకోండి అని అన్నానంటే, మోక్షం అంటే మనం ఏదో అనుకుంటున్నాం. మోక్షం అంటే ఏదో విచిత్రమైనటువంటి ఒక స్థితి అనుకుంటున్నాం. ఆ మోక్షం అంటే ఏంటో, ఎందుకు దాన్ని మనం ఖచ్చితంగా ప్రణాళికలో పెట్టుకోవాలో ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోను విని తెలుగు మాటలను అర్థం చేసుకోగలిగినటువంటి వయసున్న బాలుడి దగ్గర నుంచి కూడా 90 ఏళ్ల ముసలోడి వరకు కూడా ప్రతి ఒక్కడి యొక్క అజెండా ఒకటే, మోక్షాన్ని సంపాదించడం. అందుకే ఈ మోక్షమే మన అజెండా అయిపోవాలి. మనం ఈ న్యూ ఇయర్లో దేన్ని సంపాదించాలంటే, నువ్వు దేనికోసం ప్రయత్నించొద్దు, మోక్షం కోసం ప్రయత్నించు. మరి మోక్షం అంటే ఏంటి? అదేంటో తెలియకుండా దాన్ని ఎలా సంపాదిస్తాం? మోక్షానికి ప్రపంచం ఇచ్చిన నిర్వచనం ఏంటి? అందరూ చెప్పుకునేటువంటి నిర్వచనం ఏంటంటే, చచ్చిపోయిన తర్వాత భగవంతునిలో ఐక్యమైపోవడమే, జన్మ లేనటువంటి స్థితియే మోక్షము అని అంటారు. ఆ మోక్షంతో మనకు పని లేదండి. చచ్చిపోయిన తర్వాత మనకు ఎటువంటి స్థితి లభించినా దాంతో ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అది మోక్షమే కాదు. మోక్షము అనగా విముక్తి. మోక్షం అనగా బంధము నుంచి విముక్తి. ఏంటి ఆ బంధం? ఏదైతే నిన్ను బంధిస్తూ ఉందో దాని నుంచి విముక్తి. ఏదైతే నిన్ను బంధిస్తూ ఉందో, బంధం అంటే దుఃఖం. ప్రపంచంలో ఏ జీవికైనా సరే బంధిస్తే దానికి కలిగేది దుఃఖమే. అది ఏ రకమైనటువంటి బందీఖానా అయినా సరే. అంటే బందీఖానా అంటే కేవలం జైల్లో వేసేస్తేనే బందీ అని మనం అనుకుంటాం. నిన్ను స్వేచ్ఛను హరించి, నిన్ను ఏం చేయనీయకుండా, నీ సొంతంగా నేను నడుచుకోనీయకుండా, ఎదగనీయకుండా చేసే ప్రతి ఒక్కటి నీ యొక్క బంధనమే. బంధనం నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది. మరి ఇటువంటి బంధనము నుంచి విముక్తి కలగడమే మోక్షం అంటే, ముక్తి అంటే. మరి మామూలుగా మనుషులకు ఏమేమి బంధాలు ఉన్నాయి అంటే, మొట్టమొదటి బంధం ఏంటంటే, మొట్టమొదటి బంధం డబ్బు లేకపోవడం, సంపద లేకపోవడం, పేదరికం. అంటే నువ్వు పేదరికం ఉండడం వల్ల
డబ్బు సంపాదన లేకపోవడం చేత నేను ఏం సాధించలేను, ఏం చేయాలన్నా డబ్బులు ఉండాలి, డబ్బు లేకపోవడమే నా జీవితం ఇలా అయిపోవడానికి కారణం, డబ్బు లేకపోవడమే నేను ఇన్ని దుఃఖాలు అనుభవించడానికి కారణమని చాలామంది వాపోతూ ఉంటారు. అంటే వారి విషయంలో డబ్బు లేకపోవడమే వారికి నరకము, డబ్బు లేకపోవడమే వారికి బందీ, అంటే పేదరికమే వాళ్ళ బందీ. ఈ పేదరికం నుంచి విముక్తి కలిగితే నీకు డబ్బు లేకపోవడం చేత కలిగే దుఃఖము కలుగదు. ఇది మొదటి బంధం. అనారోగ్యం రెండవ బంధనం అంటే దుఃఖాన్ని కలిగించేది. మనుషులకు ఎన్ని రకాలుగా దుఃఖాలు కలుగుతుందంటే, కామన్గా అయితే డబ్బు లేకపోవడం వల్ల దుఃఖాలు కలుగుతుంది. రెండో అతి ముఖ్యమైనది ఏంటంటే ఆరోగ్యం లేకుండా పోతే పెను దుఃఖం. అంటే అనారోగ్యము అనే బంధనం నుంచి నువ్వు విముక్తుడైపోవాలి. నీకు సర్వ సౌభాగ్యమైనటువంటి ఆరోగ్యం కావాలి. అనారోగ్యం అనే జైలు నుంచి నువ్వు విముక్తుడైపోవాలి. పేదరికం అనే జైలు నుంచి నువ్వు విముక్తుడైపోవాలి. మూడవది అపకీర్తి. నీకు ఎటువంటి గుర్తింపు లేకుండా నువ్వు పడున్నావు. ఈ అపకీర్తి అనే బంధనం నుంచి తప్పించుకోవాలి. నీకు కీర్తి కావాలి. ఇంకా మనిషికి అనేక రకాల బంధనాలు ఏవే ఉన్నాయంటే, భయం అనేది అతి భయంకరమైనటువంటి బంధనం. అది నిత్యం నిన్ను ఏం చేయకపోయినా సరే నీ మైండ్లో దూరి భయం నిన్ను నిత్య నరకాన్ని చూపిస్తూ ఉంటుంది. భయం నుంచి స్వేచ్ఛ పొందాలి, అదేవిధంగా పేదరికం నుంచి స్వేచ్ఛ పొందాలి, అనారోగ్యం నుంచి స్వేచ్ఛ పొందాలి, అపకీర్తి నుంచి స్వేచ్ఛ పొందాలి, నిరుద్యోగం నుంచి స్వేచ్ఛ పొందాలి. ఉద్యోగం లేకపోతే డబ్బు రాదు. నిరుద్యోగం నుంచి స్వేచ్ఛ పొందాలి. తర్వాత ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం. పర్మనెంట్గా నాకు ఒక జాబ్ వచ్చేయాలి, పర్మనెంట్ ఇన్కమ్ రావాలి. అభద్రతా భావం, ఫ్యామిలీ పట్ల అభద్రతా భావం. పెద్దలైతే కొడుకులు తన దగ్గర ఉంటారా లేదా, సరిగా పెరుగుతారా లేదా, వాళ్ళు తమను చూసుకుంటారా లేదా. భార్యాభర్తలు అయితే భర్త నన్ను సరిగా చూసుకుంటాడా లేదా, భార్య నన్ను సరిగా చూసుకుంటుందా లేదా. ఒకరిపైన ఒకరికి అభద్రతా భావం. ఇన్సెక్యూరిటీ అనేది కూడా గొప్ప జైలు. మోక్షం పొందడం అంటే భయము నుంచి, అధైర్యము నుంచి, అశాంతి నుంచి, అనారోగ్యము నుంచి, నిరుద్యోగము నుంచి, పేదరికము నుంచి, వీటన్నిటి నుంచి విముక్తి పొందడమే. అంటే ఏ రకంగా చూసినా నీకు దుఃఖము కలిగే ఛాన్స్ లేదంటే నువ్వు విముక్తుడు అయ్యావు అని అర్థం. లాస్ట్లో చివరిగా ఒకటి మిగిలిపోతుందండి. నువ్వు ప్రపంచంలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా నువ్వు సాల్వ్ చేసేసుకున్నా, డబ్బు సంపాదించేసావు, ఆరోగ్యాన్ని సంపాదించేసావు, మంచి పిల్లల్ని సంపాదించుకున్నావు, మంచి మంచి వృత్తిలో గొప్ప కీర్తిని సంపాదించుకున్నావు, అదేవిధంగా అన్ని రకాలుగా నీకు కావాల్సిన విధంగా ఎదిగావు, అన్నీ సంపాదించుకున్నా కూడా ప్రపంచంలో ఎవ్వరూ తప్పించుకోలేనటువంటి ఒక భయంకరమైనటువంటి జైలు ఒకటి ఉంది. ఆ జైలు పేరు ఏంటంటే మరణ భయం. ఈ మరణ భయం అనే జైల్లో నుంచి ఈ జైలుకు ప్రతి ఒక్కళ్ళు హాజరు కావాల్సిందే. మరణ భయం అనే జైల్లోకి ప్రతి ఒక్కళ్ళు పోవాల్సిందే. ఆ జైల్లో ఉండి తీరాల్సిందే. మరణం అంటే భయపడి తీరాల్సిందే. చిట్ట చివరిగా ఈ జైలును తప్పించుకోవడానికి ఆత్మజ్ఞానం అనే ఒక పరమాద్భుతమైనటువంటి ఉపాయాన్ని, స్వేచ్ఛా మార్గాన్ని అనుసరించారు. అప్పుడు నువ్వు పరిపూర్ణ ముక్తుడివి అయిపోయినట్టు లెక్క. మోక్షం అంటే దుఃఖము నుంచి విముక్తి. మోక్షం అంటే దుఃఖాన్ని కలిగించే బంధము నుంచి విముక్తి. ఇప్పుడు చెప్పండి, మీకు మోక్షం అవసరం లేదా? ఒక నిరుద్యోగికి ఆ నిరుద్యోగమే నరకము, జైలు. వాడికి ఇమ్మీడియట్గా అందులో నుంచి మోక్షం పొందాల్సిన అవసరం ఉంది. ఒక అనారోగ్యవంతునికి ఇమ్మీడియట్గా అందులో నుంచి, ఆ అనారోగ్యం అనే భయంకరమైన జైల్లో నుంచి బయటపడాల్సి ఉంది. ఆ బయటపడడమే వానికి మోక్షం.
ఇప్పుడు చెప్పండి, ప్రతి ఒక్కళ్ళు కలిగి ఉండాల్సినటువంటి ఏకైక అజెండా ఏంటంటే మోక్షాన్ని సంపాదించడమే. ఈ మోక్షాన్ని సంపాదించడమే మన యొక్క ఏకైక అజెండా. ఇప్పుడు మనం ప్రపంచం మాట్లాడుకునే ఒక మోక్షం గురించి డెఫినేషన్కి వద్దాం. మోక్షం అంటే భగవంతునిలో ఐక్యమైపోవడమే, భగవంతుణ్ణి పొందడమే. ఇందాక మనం సమస్త దుఃఖాల నుంచి బయటపడిపోవడమే మోక్షం అన్నాం. సమస్త దుఃఖాల నుంచి బయటపడిపోతే మనకేం కలుగుతుంది, లాభం ఏంటి అంటే, సమస్త దుఃఖాల నుంచి బయటపడితే మనకు కలిగేది పరమానందం, ఆనందం. అదే మోక్షం, ఆనందమే మోక్షం, ఆనంద స్థితియే మోక్షం. మరేంటండి, భగవంతుని పొందడం కదా మోక్షం అని చెప్తున్నారంటే, భగవంతుడన్నా మోక్షమన్నా ఆనందమన్నా అంతా ఒక్కటే. అందుకే భగవంతుని మనం ఆనంద స్వరూపాయ నమః అని మనం ఒక మంత్రంలో చెప్తాం. ఆనందమే తన స్వస్వరూపంగా కలిగినటువంటి వాడు భగవంతుడు. అంటే సింపుల్గా చెప్పాలంటే, నువ్వు పరమానందాన్ని అనుభవిస్తూ ఉన్నావంటే నువ్వు భగవంతుని పొందావని అర్థం కాదు. నువ్వు పరమానందాన్ని అనుభవిస్తున్నావంటే నువ్వే భగవంతుడిగా పరివర్తన చెందావు, నువ్వే సాక్షాత్తు భగవంతుడిగా అయిపోయావు, నువ్వే భగవంతుడు. అక్కడ ఎవరు భగవంతుని పొందలేరండి. గొంగళి పురుగు ఏ విధంగా అయితే అసహ్యం కలిగించే రూపము నుంచి ఒక చిన్న గూడు నల్లుకొని దాంట్లోకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు అద్భుతమైనటువంటి సీతాకోక చిలుకగా వచ్చిందో, ఎలా వచ్చింది, తన యొక్క వికారాలన్నింటినీ పోగొట్టుకొని గొప్ప గుణాలని సంతరించుకొని రంగులను సంతరించుకొని అందమైనటువంటి సీతాకోక చిలుకలా బయటకు వచ్చింది. మానవుడే తన యొక్క అమానుషత్వాన్ని, మానవత్వం ఏది కాదో అది అమానవత్వం, అమానుషత్వం, ఈ యొక్క అహంకారాన్ని, అమానుషత్వాన్ని, తన యొక్క బ్యాడ్ క్వాలిటీస్ని, అవగుణాలన్నింటినీ పోగొట్టేసుకుని మానవుడే మాధవుడిగా మారుతాడు. అంతేగాని భగవంతుడు నీకంటే సపరేట్గా ఇంకొక చోట లేడు నువ్వు కొత్తగా వెళ్ళి పొందడానికి. మన అజెండా ఏంటంటే సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా మారిపోవడమే, మోక్షాన్ని పొందడమే, దుఃఖము కలిగించే ప్రతి ఒక్క దాని నుంచి విముక్తి పొందడమే మనిషి యొక్క అజెండా. కాబట్టి మోక్షం అంటే చచ్చిపోయిన తర్వాత పొందాల్సింది కాదు, నువ్వు జీవన్ముక్తిని పొందాలి. జీవించి ఉండంగానే సమస్త దుఃఖం నుంచి ముక్తి పొందితే జీవితాంతం భగవత్ స్థితిలో భగవంతుడిగా నువ్వే సాక్షాత్తు భగవాన్గా వెలుగొందుతావు. మరి భగవంతునిగా మారడం అజెండా మనం పెట్టుకోవాలి. మోక్షాన్ని పొందడమే మొదటి అజెండాగా పెట్టుకోవాలి. ఈ న్యూ ఇయర్లో మీ ప్రణాళిక ఇదే ఉండాలి. నేను ఈశ్వర స్వరూపంగా మారి మోక్షాన్ని నేను సంపాదించాలి. నాకు ఏదైతే అశాంతి కలిగిస్తుందో, ఏదైతే నాకు టెన్షన్ కలిగిస్తుందో, ఏదైతే మనశ్శాంతి లేకుండా చేస్తుందో, ఏదైతే నాలో భయాన్ని కలిగిస్తుందో, ఏదైతే నాలో ఆందోళనని, ఆవేదనని, సంవేదనను కలిగిస్తూ ఉందో దాని నుంచి పరమస్వేచ్ఛను నేను పొందాలి. నేను నిజమైనటువంటి శాంతిని, ఆనందాన్ని పొందాలి. ఈ అజెండా ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. నీ యొక్క సమస్త ప్రణాళికలు ఇవి పొందడానికి ఉండాలి. మోక్షం పొందడానికి నీ ప్రణాళికలు రచించాలి. అంతేగాని పిచ్చి పిచ్చి ప్రణాళికలన్నీ, నేను ఈ ఇయర్ ఎండింగ్ లోపల 9,99,99,03 నేను సంపాదించేయాలి. ఒక పెద్ద నోట్బుక్ తీసుకొని, పెద్ద అట్టముక్క తీసుకొని రాసి పెట్టుకొని గోడలపైన తగిలించుకుంటూ ఉంటాను. నేను ఒక మంచి మెర్సిడీస్ బెంజ్ కారు కొనాలి 6 నెలల లోపల, నేను ఫలానా ఉద్యోగం సంపాదించేయాలి, నేను ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, నేను ఈ సంవత్సరం లోపల ఒక మినిమం ₹1,00,00,000 విలువ కలిగినటువంటి సైట్ సంపాదించేయాలి, నేను అంత సంపాదించాలి, నేను దాన్ని పొందేయాలి, నేను దీన్ని పొందేయాలి. 24 గంటల పొద్దు నువ్వు లాక్కోవడమే తప్పిస్తే, కావాలి 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 అని లేమితో అల్లాడిపోవడం తప్పిస్తే, ఇక్కడ నిజంగా నీకేం కావాలో నువ్వు తెలుసుకొని అది ప్రణాళిక రచించుకోవాలి. ఎందుకంటే మోక్షం సంపాదించడము అనే మాటలోనే దారిద్ర్యం నుంచి విముక్తి అనేది కూడా ఉంది. ఇక్కడ ఆయురారోగ్య ఐశ్వర్యాలు నువ్వు సంపాదించి తీరాలి.
అవే నీ దుఃఖాన్ని దూరం చేస్తాయి. అంతేగాని పనికిరాని వేదాంతాన్ని ముందరేసుకొని అన్నిటిపైన ఆశా మోహాల్ని వదిలేసుకోవాలి అంటే ఒకటండి, ₹1,00,00,000 సంపాదించడం నువ్వు ఖచ్చితంగా నేర్చుకుని తీరాలి. ఇంకా నువ్వు ఆనందంగా ఉండాలంటే ₹1,00,00,000 సంపాదించడం నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవాలి. అదే ఆనందం కంటిన్యూ అవ్వాలంటే, జీవితాంతం ఉండాలంటే ఆ ₹1,00,00,000 పోయినా కూడా నువ్వు సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి. అంటే సంపాదించడం నేర్చుకోవాలి, పోగొట్టుకొని దాన్ని తట్టుకొని ఉండటం ఇంకా బాగా నేర్చుకోవాలి. ప్రపంచంలో సంపాదించడం చాలా ఈజీ. ఒక కారు సంపాదించడం ఈజీ, డబ్బు సంపాదించడం ఈజీ, ఒక ఇల్లు సంపాదించడం ఈజీ, ఒక వాచ్, ఒక మొబైల్ ఫోన్, ఇవన్నీ సంపాదించడం చాలా సులభం అండి. అన్నిటికంటే కష్టమైనది ఏంటంటే సంపాదించిన దాన్ని పోగొట్టుకోవడం, వదిలేసుకోవడం. మీరు మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ చాలా కష్టపడి కొనుక్కొని ఉంటారు. మీరు దాన్ని వదిలేసుకునే ప్రయత్నం చేయండి, చూద్దాం. అప్పుడు తెలుస్తుంది కొనుక్కోవడం ఈజీనా, వదిలేసుకోవడం ఈజీనా అని. కాబట్టి మనము మన కత్తికి రెండు వైపులా పొదును ఉండాలి. సంపాదించడం నేర్చుకుంటాను, సమస్తము కోల్పోయిన ఆనందంగా బతికేయడం కూడా నేర్చుకుంటాను. సమస్తము కోల్పోయిన, సమస్త సంపదలు, కుటుంబము, మిత్రులు, గౌరవము ఏం కోల్పోయినా నేను చిదానందంలో నవ్వుతూ బతికేయగలను అన్నటువంటి అత్యంత గొప్ప విద్యను నేర్చుకోవాలి. దీన్ని మనం అజెండాగా పెట్టుకోవాలి. మరి భగవంతుణ్ణి పొందడమే మోక్షము, భగవంతునిగా మారడమే మోక్షము, దుఃఖము నుంచి విడిపడడమే మోక్షము. ఈ అజెండా మనం రాసుకుంటే, ఈ ఎజెండాను లక్ష్యంగా పెట్టుకుంటే దీన్ని ఎలా సాధించగలము? అసలు భగవంతుణ్ణి పొందటం ఎలా? భగవంతుడు అంటే పరమానందం అంటున్నారండి. ఆ పరమానందాన్ని నేను ఎలా పొందగలను? ఎలా పొందగలమో దాన్నే శ్రీకృష్ణ భగవానుడు, శ్రీకృష్ణుడనే శరీరము ద్వారా భగవంతుడే ఒక శరీరాన్ని తీసుకుని భగవద్గీతలో మనకు దాని రహస్యాలు కూడా చెప్పడం జరిగింది. ఒక మనిషి తనను తాను డెవలప్మెంట్, నిజమైనటువంటి డెవలప్మెంట్ అంటే ఏంటి? పర్సనాలిటీ డెవలప్మెంట్. చాలా మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులకు వెళ్తూ ఉంటాం. ఏంటంటే ఒక విచిత్రమైనటువంటి బోధనా పద్ధతులు ఉంటాయి. ఏంటి? ఒక టైం టేబుల్ ప్లాన్ వేసుకోవడం, టైంని ఎలా ఉపయోగించాలో ఒక స్ట్రక్చర్డ్ ప్లాన్ పెట్టేసుకోవడం, పిచ్చి గోల్స్ అన్నీ రాసేసుకోవడం, లేకపోతే వీళ్ళను ప్రేరణగా తీసుకొని నీలో సత్తా లేకపోయినా కూడా, నీలో శ్రద్ధ లేకపోయినా పరిగెడుతూ ఉండడం, ఒక యంత్రంలాగా పనిచేస్తూ ఉండడం. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే అందరూ ఆస్తుల డెవలప్మెంట్ అనుకుంటారు. వాడు గొప్ప ఉద్యోగం తెచ్చేసి బాగా సంపాదించేసుకుని కారులో తిరుగుతుంటే ఆడు బాగా డెవలప్ అయిపోయాడు అంటాం. కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే అది కాదండి. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏ పర్సనాలిటీని నువ్వు పొందడం చేత, ఏ పర్సనాలిటీగా నువ్వు రూపాంతరం పొందడం చేత సాక్షాత్తు భగవంతుడివి అయిపోయి కూర్చుంటావు, సాక్షాత్తు మోక్ష స్థితిని అనుభవిస్తావు, జీవన్ముక్త స్థితిని. ఏ పర్సనాలిటీ పొందడము చేత సాక్షాత్తు మానవుడు మాధవుడే అయిపోతాడు, అది నిజమైనటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్. మరి ఏ పర్సనాలిటీని పొందడం చేత అంటే ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు మూడే మూడు శ్లోకాల్లో మానవ జాతికి కావలసినటువంటి సమూలమైనటువంటి జ్ఞానాన్ని, మోక్షాన్ని పొందగలిగినటువంటి జ్ఞానాన్ని, సదా పరమాత్మునిగా ఉంటూ స్వస్వరూప జ్ఞానముతో సదా ఆనందంగా జీవించగలిగినటువంటి మోక్షోపాయాన్ని మూడు శ్లోకాల్లో చెప్తున్నాడు. దైవాసుర సంపద్విభాగ యోగము, అందులో నుంచి 3 శ్లోకాలు తీసుకున్నాను. ఎందుకంటే నేను భగవద్గీత శ్లోకాలు అన్నీ చదివిన తర్వాత 700 శ్లోకాల్లో నుంచి దాదాపు 4 సంవత్సరాలుగా నేను ఒక 30-40 సార్లు చదివి రిక్షా దొక్కుకునే ఒక నిరుద్యోగి లేదా ఒక అవిద్యావంతుని దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు ప్రతి ఒక్కరికి కామన్గా అవసరమయ్యే ఒక 50 శ్లోకాలు నేను సపరేట్ చేసి
మా ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఇవ్వడం జరిగింది. ఆ శ్లోకాల నుంచి 50 శ్లోకాల నుంచి 3 శ్లోకాలు, ఈ శ్లోకాలే మీ ఎజెండాగా పెట్టుకోండి. మీ లైఫ్ టైం ఎజెండా అండి. ఇట్స్ నాట్ ఎ న్యూ ఇయర్ ఎజెండా, ఇట్స్ నాట్ ఎ 1 year ఎజెండా, ఇట్స్ ఎ లైఫ్ టైం ఎజెండా, ఎవ్రీడే ఎజెండా. ఇది ప్రతిరోజు పాటించాల్సింది, జీవితాంతం పాటించాల్సింది, ప్రతిరోజు పొందాల్సింది, జీవితాంతం పొందాల్సింది, ప్రతిరోజు అనుభూతి చెందాల్సింది, జీవితాంతము అనుభూతి చెందాల్సింది. మోక్షాన్ని ఈ క్షణం నుంచే మనము అనుభూతి చెందడం మొదలుపెట్టాలి. ఎప్పుడో ఇంకా 10 జన్మల తర్వాత, చచ్చిపోయిన తర్వాత నీకు మోక్షం వచ్చిందో లేదో ఎవరికి తెలుస్తుంది? కాబట్టి ఈ క్షణంలోనే మోక్షోపాయాన్ని మనం తెలుసుకోవాలి. 3 శ్లోకాలండి. మీ నిత్య జీవితంలో ప్రతి ఒక్కళ్ళు సువర్ణాక్షరాలతో మీ ఒక డైరీ కొనుక్కొని, ఒక న్యూ ఇయర్ డైరీ మొట్టమొదటి పేజీలో ఇవి రాసుకోండి. మొట్టమొదటి పేజీలో జీవితం మొత్తం సాధన చేయాల్సినటువంటి ఏకైక సాధన, ఆధ్యాత్మిక సాధన అంటే ఇదే. ఇక్కడ భగవంతుడు 26 క్వాలిటీస్ చెప్పాడు, 26 లక్షణాలను. భగవంతుణ్ణి పొందడం అంటే ఎలా అంటే, భగవంతుడు అంటే ఆనందం, అదే మోక్షం. మరి భగవంతుడిని పొందడం ఎలా అంటే, మొట్టమొదట భగవంతుడు ఎవరు తెలుసుకోవాలి కదండి. భగవంతుడు ఎవరు అని క్వశ్చన్ వేస్తే దానికి సమాధానం కూడా భగవంతుడే చెప్పాడు. అయినా భగవంతుడు అంటే ఎవరంటే అని సమాధానం చెప్తున్నాడు చూడండి. మొదటి శ్లోకం, అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ స్తప ఆర్జవం. అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితం దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ స్తప ఆర్జవం. అహింసా సత్యమక్రోధ త్యాగ శాంతి అపైసునం దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం తేజ క్షమాధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. ఈ 3 శ్లోకాలు ఏం చెప్తున్నాయంటే, మోక్షాన్ని సంపాదించే, నువ్వు భగవంతుడుగా మారిపోయే, అంటే భగవంతుణ్ణి సాక్షాత్తు పొందగలిగే షార్ట్కట్లు చెప్తున్నాయి. నువ్వు భగవంతుని పొందాలంటే ఒక సమున్నతమైనటువంటి పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి. భగవంతుని పొందాలంటే భగవంతుని తత్వాన్ని కలిగి ఉండాలి. అంటే చూడండి, భగవంతుడు అంటే ఎవరంటే, భగవంతుడు అంటే ఒక రూపంలో ఉండడు. భగవంతుడు అంటే మనం ఊహించుకునే శివుడు, పార్వతి, విష్ణువు, బ్రహ్మ, వీళ్ళు భగవంతులు కాదు. భగవంతుడు నిరాకారుడు తత్వరూపంలో ఉంటాడు. తత్వము అంటే భగవంతుని యొక్క తత్వాన్ని నువ్వు కలిగి ఉంటే భగవంతుని కలిగి ఉన్నావు అని అర్థం. భగవంతుని తత్వం అంటే ఏంటి? తత్వం అంటే స్వభావం. తత్వం స్వభావం. ఎప్పుడు శాంతంగా ఉండటమే అతని తత్వం, ఎప్పుడు మర్యాదగా ప్రవర్తించడమే అతని తత్వం, ఎప్పుడు నెమ్మదిగా ఉండటం అతని తత్వం అని మనము కొన్ని మాటలు వింటూ ఉంటాం. తత్వం అంటే స్వభావం. భగవత్ తత్వం అంటే భగవంతుని యొక్క స్వభావం ఏదైతే ఉందో అదే స్వభావం అంటే ఇంగ్లీష్లో పర్సనాలిటీ అని కూడా వస్తుంది. స్వభావం అన్నా పర్సనాలిటీ అన్నా ఒకటే. మరి భగవంతుని యొక్క పర్సనాలిటీనే యాజ్ ఇట్ ఈస్గా నువ్వు కాపీ కొట్టి నువ్వు ఆ పర్సనాలిటీని గెయిన్ చేస్తే, ఆ పర్సనాలిటీకి ట్రాన్స్ఫార్మ్ అవుతే, ఆ పర్సనాలిటీగా ఆ వ్యక్తిత్వాన్ని నువ్వు నిర్మించుకుంటే నువ్వు కూడా భగవంతుడివే. భగవంతుడు ఎట్లుంటాడో సేమ్ నువ్వు అదే విధంగా నీ గుణాలను కలిగి ఉంటే నువ్వు కూడా భగవంతుడివే. ఎందుకంటే భగవంతుడు ఒక రూపంలో ఉండడు, భగవంతుడు తత్వరూపంలో ఉంటాడు. మరి ఏ రూపాల్లో ఉన్నాడో భగవంతుడు చెప్తున్నాడు. నువ్వు భగవంతుని పొందాలంటే భగవంతుని గుణాలని పొందాలి. భగవంతుని గుణాలని నీలో కలిగి ఉంటే నువ్వు భగవంతుడివే. నువ్వు భగవంతుడివి అయిపోతే సమస్తము నుంచి మోక్షము పొంది ఉంటావు. అప్పటికే భగవంతునికి బంధనము లేదు. భగవంతుడు అంటే సమస్త బంధాల నుంచి విముక్తుడు, వాడిని భగవంతుడు అంటారు. భగవాన్ శ్రీ రమణ మహర్షి అంటారు. అంటే భగవాన్ ఆయన సమస్త బంధాలు, ఆయనకి ఏ భయము లేదు, ఏ జైలు లేదు. బతికుండంగానే
16 సంవత్సరాల నుంచి కూడా మోక్ష స్థితిని అనుభవిస్తూ ఉన్నాడు, జీవన్ముక్త స్థితిని అనుభవిస్తున్నారు ఆయన. మరి అటువంటి మోక్ష స్థితిని, ధైర్య స్థితిని, ప్రశాంత స్థితిని నువ్వు పొందాలంటే భగవంతుని యొక్క స్వభావాన్ని, తత్వాన్ని నువ్వు కలిగి ఉండాలి. భగవంతుని యొక్క తత్వాలు, స్వభావాలు, గుణాలు ఇక్కడ 26 చెప్తున్నారు. ఏమేమంటే అభయం, భయం లేకుండా ఉండటం. చూడండి, భయం వల్ల మీరు ఎన్ని కష్టాలు పడుతున్నారో. కరోనా ఒకటి వచ్చింది. కరోనా రోగం కంటే కరోనా వచ్చింది అని భయము చేత 90% జనం చచ్చిపోయారు, చనిపోయిన వాళ్ళల్లో. అంటే భయము 100 ఏళ్ళు బతికేవాడిని 100 నిమిషాల్లోనే చంపేస్తుంది. ఏం చేయాలన్నా భయం, స్టేజ్ ఎక్కాలంటే భయం, 10 మందిలో తిరగాలంటే భయం, బంధువుల్లో తలెత్తుకుని తిరగాలంటే భయం, భయం భయం భయం. ఈ భయము ఎంత భయంకరమైన జైలో మీకు అర్థమైతే, ఎవరికైతే భయం కలిగి ఉంటారో, ఫోబియాలు కలిగి ఉంటారో, కొందరికి నీళ్ళంటే భయం, కొందరికి నీడంటే భయం, చీకటి అంటే భయం, ఎత్తైన ప్రదేశాలంటే భయం, కొత్త వారితో మాట్లాడడం అంటే భయం, వేరే ఊరికి వెళ్ళడం అంటే భయం, కొత్త భాషలో మాట్లాడంటే భయం. అన్నీ భయాలే. ఈ భయం నిన్ను అన్ని రకాలుగా నాశనం చేసి చిట్ట చివరి వరుసలోకి దొబ్బేస్తూ ఉంటుంది. ఈ భయం పోగొట్టుకుంటే నువ్వు స్వేచ్ఛాజీవి అయిపోతావు. మరి భయం జైలు కదా, ఈ జైలు నుంచి మనం విముక్తి పొందొద్దా? మరి భయం అనే జైలు నుంచి విముక్తి పొందాలంటే మనం దేన్ని సంపాదించాలంటే, అభయాన్ని సంపాదించాలంటే, భయం లేని తత్వాన్ని, అదే ధైర్యం అంటే. ధైర్యమే సమస్త బంధము నుంచి, దుఃఖము నుంచి నిన్ను బయటికి లాగేస్తుంది. అంటే ధైర్యాన్ని నువ్వు కలిగి ఉన్నావంటే భగవంతుని యొక్క ఒక తత్వాన్ని నువ్వు కలిగి ఉన్నావు అంటే, నువ్వు 26 పాయింట్లలో ఒక పాయింట్ భగవంతుడిగా మారిపోయావు. నువ్వు ధైర్యాన్ని కలిగి ఉన్నావంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే, ఈ ప్రపంచం మొత్తం నీకు ఆపోజిట్గా నిలబడిపోయి నీ మీద నింద వేసిన, మొత్తం సమస్తము కోల్పోయే సిచ్యువేషన్ వచ్చేసిన, ప్రాణం మీదకి వచ్చినా సరే నువ్వు ధైర్యంగా ఉండగలిగితే 1% నువ్వు భగవంతుడివి అయిపోయావు. సత్వ సంశుద్ధి, చిత్తశుద్ధి. నీ చిత్తంలో దరిద్రపు ఆలోచనలు లేకుండా పవిత్రత కలిగి ఉన్నావంటే, నీ యొక్క ఇన్నాళ్ళు నీకు చెడు చేసినటువంటి చెడు జ్ఞాపకాల నుంచి, నష్టకారక ఆలోచనల నుంచి, నీ జీవితాన్ని పతనం చేసినటువంటి ఆలోచనల నుంచి, సంస్కారాలను మనసులో కడిగేసుకుంటే ఆ చిత్తశుద్ధి అంటారు. అంటే చిత్తశుద్ధి జరిగితే నీ మైండే నిన్ను నడిపిస్తుంది, నీ ఆలోచనలే నిన్ను నడిపిస్తాయి. నిన్నటి ఆలోచనలే, ఇది వరకు గతం జీవితంలో పొందినటువంటి ఆలోచనలు నేను రేపు కూడా కలిగి ఉన్నావంటే దాని అర్థం ఏంటంటే, మళ్ళీ నిన్నటిని తెచ్చి ఈరోజు నెత్తినేసుకొని జీవిస్తున్నావు. నువ్వు కొత్త జీవితాన్ని పొందాలి, మోక్షాన్ని పొందాలి, పరమానందాన్ని పొందాలి, భగవంతుని పొందాలి. భగవంతుడిగా మారిపోవాలంటే పాత సంస్కారాల్ని, పాత ఆలోచనల్ని అన్నిటినీ సమూలంగా నాశనం చేసి మన మెమరీని శుద్ధి చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. అది చిత్తశుద్ధి. ఎందుకంటే చాలామంది ఎందుకు చిత్తశుద్ధి కావాలి, ఇదెందుకు మనకు బంధనం కలిగిస్తుంది అంటే, చాలామంది గతంలో తెలుసో తెలియకో ఏదో తప్పు చేసేసి ఉంటారు, లేదా గతంలో వారికి ఏదో నష్టం కలిగి ఉంటుంది. ఆ నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని జీవితంలో ఇక ఏ అడుగు ముందుకు వెయ్యరు, జీవితంలో ఏం చేయడానికి సాహసం చేయరు. ఎప్పుడో ఏదో భయం కలిగిందని ఆ భయమే జీవితం మొత్తము, ఆ భయమే వాళ్ళని నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి చిత్తశుద్ధి చేసుకుంటే నువ్వు ఇంకొక భయంకరమైనటువంటి జైలు నుంచి విముక్తి పొందుతావు. ఎప్పుడైతే చిత్తశుద్ధి కలిగి ఉంటావో 2 పాయింట్లు నువ్వు భగవంతుడిగా మారిపోయావు. ఇప్పుడు జ్ఞానయోగ వ్యవస్థితి, సదా జ్ఞానము పొందే ప్రయత్నము చేయాలి, నిష్ఠతో ఉండాలి, జ్ఞాననిష్టతో ఉండాలి. జ్ఞానయోగం అంటే, జ్ఞానం అంటే పరమానందాన్ని అనుభూతి చెందడమే, భగవంతుని అనుభూతి చెందడమే, సత్యమును అనుభూతి చెందడమే జ్ఞానం అంటే. జ్ఞాన యోగము అంటే జ్ఞానాన్ని పొంది, యోగం అంటే కలయిక. ఎవరితో కలయిక? పరమానందముతో, భగవంతునితో కలయిక. సదా భగవంతునితో కలయికలో ఉండటానికే ప్రయత్నం చేయాలి. ఎలా భగవంతునితో సదా ఎలా కలయికలో ఉంటామంటే, నువ్వు సదా ధైర్యాన్ని కలిగి ఉంటే సదా భగవంతునితో ఉన్నావు అని అర్థం. సదా చిత్తశుద్ధిని కలిగి ఉన్నావంటే సదా ఈశ్వరునితో ఉన్నావని అర్థం, ఈశ్వరుడుగానే ఉన్నావని అర్థం. దానం,
సరైన సమయంలో అవసరం తెలుసుకొని సరైన వారికి, పాత్రులకు, ఎదుటి మనిషి యొక్క దుఃఖాన్ని తగ్గించడానికి ఒక గొప్ప సంకల్పంతో, ఆలోచనతో వారికి నువ్వు దానం చేయడమే నీ యొక్క గుణముగా పెట్టుకోవాలి. దాన గుణాన్ని నువ్వు కలిగి ఉన్నావంటే భగవంతుని యొక్క ఒక గుణాన్ని కలిగి ఉన్నావు అంటే ఇప్పుడు దాదాపు 4 పాయింట్లు నువ్వు భగవంతుడిగా మారిపోయావు. ఈ 4 క్వాలిటీస్ నువ్వు అక్వైర్ చేస్తే 4 పాయింట్లు భగవంతుడిగా మారిపోయావు. అంటే 4 జైళ్ళ నుంచి నువ్వు విముక్తి పొందావు. దమశ్చ, దమం అంటే ఇంద్రియ నిగ్రహం. ఈ ఇంద్రియం నిగ్రహాలు లేకనే ఆడవాళ్ళ పైన అనేక రకాల అత్యాచారాలు చేస్తున్నారు. ఈ మనసును నిగ్రహం చేసుకోలేకనే డ్రగ్స్కు, చెడు అలవాట్లకు బానిస అయిపోతున్నారు. అనేక ప్రమాదాల్లో ఇరుక్కుంటున్నారు. ఆకర్షణకు లోబడిపోయి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఎందువల్ల అంటే కేవలం ఇంద్రియ నిగ్రహం లేకనే. ఈ ఇంద్రియ నిగ్రహం అనే ఒకానొక తత్వాన్ని, ఒక క్వాలిటీని నువ్వు పొందావంటే నువ్వు 5 పాయింట్లు భగవంతుడిగా మారిపోయావు. ఇంద్రియ నిగ్రహము ఎన్ని రకాల నరకాల్లోకి, ఎన్ని రకాల జైళ్ళల్లోకి. ఒకడు స్వీట్ తినకపోతే వాడికి నిద్ర రాదనుకోండి, ఆ స్వీట్ అనే జైల్లో వాడు పడిపోయాడు. ఇంకా వానికి విముక్తి లేదు. స్వీట్కి వానికి దొరక్కపోతే నరకయాతన అనుభవిస్తాడు. ఒకడికి ఏదో ఒక వ్యసనం ఉంటుంది, తాగుడు వ్యసనం ఉంటుంది. వాడు ప్రతిరోజు ఆ మద్యం తాకపోతే వాడు బ్రతకలేడు సంతోషంగా. ఆ మద్యం అనే జైలుకు బానిసగా మారిపోయాడు. అంటే ఇదంతా ఇంద్రియ నిగ్రహం లేక జరుగుతుంది. ఇంద్రియ నిగ్రహం నిన్ను అనేక జైళ్ళల్లో పెట్టి మగ్గనిస్తుంది. కాబట్టి ఇంద్రియ నిగ్రహం నువ్వు కలిగి ఉంటే అనేక ప్రమాదాల నుంచి, అనేక రకాల బంధనాల నుంచి, దుఃఖం నుంచి నువ్వు బయటపడతావు. స్వాధ్యాయము, నిన్ను నువ్వు డెవలప్ చేసుకోవడానికి, ఇవన్నీ పొందడానికి ఎటువంటి పుస్తకాలు చదవాలో, ఎటువంటి జ్ఞానం కలిగినటువంటి స్క్రిప్చర్స్, పుస్తకాలు, సత్సంగాలు, పఠనాలు ఇవన్నీ చేయాలో దాన్ని స్వాధ్యాయం అంటారు. వేద పఠనము ఇలాంటివన్నీ కూడా స్వాధ్యాయం. రామాయణము, భగవద్గీత, భాగవతము, మహాభారతము ఇవన్నీ చదివితే వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారు, వాళ్ళు ఎలా జీవించారు, ఏ విధమైనటువంటి ధర్మాన్ని ఆచరించారు, అన్ని కాలాల్లోనూ ధర్మంలో ఎలా నిలబడగలిగారు వాళ్ళ గురించి చదువుకున్నప్పుడు అదే క్వాలిటీస్ని మనం అక్వైర్ చేసుకుంటాం. అంటే మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి ఏం ప్రయత్నం చేస్తామో దాన్ని స్వాధ్యాయం అంటారు. ఈ యొక్క స్వాధ్యాయము నిన్ను నువ్వు డెవలప్ చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయగలిగే గుణం నీలో ఉంటే నువ్వు భగవంతుడిగా 7 పాయింట్లు మారిపోయావు, 8 పాయింట్లు మారిపోయావు. 7 పాయింట్లు. తప ఆర్జవం. ఇక్కడ తపము, ఆర్జవం. తపస్సు అంటే తపస్సు చేయడం. తపస్సు చేయడం అంటే భగవంతుని యొక్క సన్నిధికి చేరుకోవడానికి కఠోరమైనటువంటి ధ్యానం ఆచరించడం కానీ, మంత్రాన్ని ఆచరించడం కానీ, ఈ తపస్సు చేయగలిగే క్వాలిటీ నీలో ఉండాలి. ఆర్జవం. ఆర్జవం అంటే సరళ స్వభావం. అంటే కొందరు చిన్నవాటికి విపరీతమైనటువంటి రియాక్ట్ అయిపోతుంటారు. చిన్నవాటికి ఎక్స్ట్రీమ్ లెవెల్లో టెన్షన్ పడిపోతూ ఉంటారు. అంటే వాళ్ళను చాలా క్రిటికల్గా ఉంటారు. వాళ్ళని ఎవరు అండర్స్టాండ్ చేసుకోలేరు. వాళ్ళు లోపల ఒక రకంగా, బయటకు ఒక రకంగా ఉంటారు. అంటే ఒక టిపికల్ మెంటాలిటీస్ ఉంటారు. అలా లేకుండా 10 మందికి ప్రశాంతంగా అర్థమవ్వగలిగే విధంగా, 10 మందికి ఆనందాన్ని, సంతోషాన్ని, శాంతిని కలిగించే విధంగా నీ స్వభావం కనుక ఉంటే దాన్ని సరళ స్వభావం అంటారు. సరళంగా జీవించడం, హాయిగా జీవించడం, ఒక సైకోలాగా, ఒక మిస్టిక్ లాగా, ఒక రకమైనటువంటి మేధావిలాగా ఇలా కాకుండా మమేకమైపోయి ప్రజల్లో ఒక సామాన్య మానవుడిగా సరళంగా జీవించగలగటం. ఇది భగవంతుని యొక్క మొదటి శ్లోకంలో ఉన్న 9 గుణాలు. ఈ 9 పాయింట్లు నువ్వు సంపాదించగలిగితే, 9 స్వభావాలని, 9 క్వాలిటీస్ నువ్వు సంపాదించావంటే 9 రకాల భయంకరమైనటువంటి నరకాల నుంచి నువ్వు విముక్తి పొందుతావు. అహింస అంటే హింస చేయకుండా ఉండటం. హింస చేయకుండా ఉండటం అంటే ఇక్కడ అహింస అవసరమైతే మాత్రమేనే హింస. అంటే ఈ అహింస అనే పాయింట్ వచ్చినప్పుడల్లా మాంసాహారం తినొచ్చా, తినకూడదా, ఈ ఒక క్వశ్చన్ తప్ప నన్ను ఎవ్వరు ఏమీ అడగట్లేదు.
మనం ఎన్ని విషయాలు చెప్పినా కూడా అది మర్చిపోయి, సార్ ధ్యానం చేయాలంటే మాంసం తినొచ్చా తినకూడదా, నీకు తినాలనుంటే తిను, మానేయాలంటే మానే. ఇక్కడ దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం తెలుసుకోవాలి. భగవంతుడి కంటే హింస చేసిన వాడు ఈ సృష్టిలోనే లేడు. శ్రీకృష్ణుడు హింస చేయలేదంటే, శ్రీకృష్ణుడు 18 లక్షల మంది సైన్యాన్ని కురుక్షేత్రంలో ఒకేసారి సర్వనాశనం చేయించాడు. అంతెందుకు, ప్రళయం వస్తే చీమ నుంచి దోమ నుంచి లక్షల కోట్ల జీవరాశులన్నింటినీ ఈశ్వరుడు సర్వనాశనం చేస్తాడు. మరి ఈశ్వరుడే అందరికంటే గొప్ప హింసాకారుడు. ఆయనకు మించి హింస ఎవ్వరు చేయలేరు. ఎందుకు చేస్తున్నాడు? సృష్టి క్రమం కోసం, ధర్మ సంస్థాపన కోసం. శ్రీకృష్ణుడు 18 లక్షల మందిని ఎందుకు యుద్ధంలో వధింపజేశాడు అంటే, నెక్స్ట్ రాబోయే తరం ధర్మాన్ని ఆచరించడం కోసం, ధర్మ సంస్థాపన కోసం, మిగిలిన ప్రపంచం, మిగిలిన రాబోయే కాలం మొత్తం జీవులు సురక్షితంగా శాంతిగా ఉండేదానికి చేసిన ప్రయత్నం అది. యుద్ధంలో హింస చెయ్యాలి కాబట్టి ఒక ధర్మాన్ని బట్టి నువ్వు హింస చెయ్యాలి, అదే ధర్మాన్ని బట్టి అహింసను చేయాలి. కాబట్టి అహింస అంటే అనవసరంగా ఎటువంటి ప్రయోజనం లేకపోయినా, ఒకవేళ నువ్వు హింస చేస్తే కూడా అది లోక కళ్యాణం కోసమే అయ్యి ఉండాలి. లోక కళ్యాణం కోసం నువ్వు హింస చేసినా అది అహింస కిందికి రాదు, అది అహింస కిందికే వస్తుంది. మరి అహింస గురించి పూర్తిగా అర్థం చేసుకుని, అహింస అనే ఒక గుణాన్ని, గొప్ప గుణాన్ని, అహింసో పరమో ధర్మ, మరి అటువంటి గుణాన్ని కలిగి ఉంటే 10 పాయింట్లు నువ్వు భగవంతుడిగా మారిపోయావు. సత్యము అక్రోధం. సత్యం అంటే ఎప్పుడూ సత్యము చెప్పగలగటం, సత్యము ప్రియంగా చెప్పగలగటం. క్రోధం అంటే కోపం. అక్రోధ అన్నారు ఇక్కడ. అక్రోధ అంటే కోపము లేకుండుట. కోపము నిన్ను ఎంత నరకానికి గురి చేస్తుందో, ఎన్ని నేరాలు చేయిస్తుందో, ఎంతమందిని జైలుకు పంపించిందో అందరికీ తెలుసు. మరి నువ్వు క్రోధం లేకుండా శాంతిగా ఉండటం, అక్రోధం, ఈ గుణాన్ని కలిగి ఉండాలి. త్యాగము. ఒక పీక్ స్టేజ్ వస్తుంది, ఆ వస్తువు నీకు లేకపోతే నీ ప్రాణం పోతుంది, కానీ అదే వస్తువు ఇంకొకటికి ప్రాణాన్ని నిలబెడుతుంది. అలాంటప్పుడు ఆ వస్తువును నువ్వు వాడికి చేయగలిగితే అది త్యాగం. త్యాగము నిన్ను ఇన్స్టెంట్గా భగవంతునిగా మార్చేస్తుంది. మరి ఈ త్యాగం అనే ఒక మహా సద్గుణాన్ని, ఈ ఒక త్యాగధనుడిగా మారటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఆ క్వాలిటీని అక్వైర్ చేయడానికి ప్రయత్నించాలి. ఈ త్యాగం వల్ల నీకు ఎనలేని యశస్సు, కీర్తి నీకు లభిస్తుంది. శాంతి. శాంతి అంటే, ఈ శాంతి ఎలా కలుగుతుంది? మనిషికి అశాంతి కోరికల వల్ల కలుగుతుంది. ఎప్పుడు చూసినా నాకు మొబైల్ ఫోన్ కావాలి, నాకు గోల్డ్ చైన్ కావాలి, నాకు రింగు కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు కారు కావాలి, ఆ ఉద్యోగం కావాలి, నేను అలాగ టూర్లు వెళ్ళాలి, పిక్నిక్ వెళ్ళాలి, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి నాకు కావాలని అనేక రకాల వస్తువులపైన వ్యామోహం కలిగి ఉంటే జీవితం మొత్తం ఆ వస్తువులను పొందడానికి సగం వెచ్చిస్తావు, మిగిలిన జీవితం ఆ వస్తువు యొక్క యోగక్షేమాలను చూసుకోవడానికి వెచ్చిస్తావు. అంటే ఆ వస్తువులను కాపాడుకోవడం కోసం వెచ్చిస్తావు. జీవితం మొత్తం అశాంతితోనే చచ్చిపోతావు. ఏమి లేకపోయినా, ఫ్యాన్ లేకపోయినా, ఏసీ లేకపోయినా, బండి లేకపోయినా, కారు లేకపోయినా, ఏం లేకపోయినా నేను ధైర్యంగా నిలబడి సంతోషంగా ఉండగలను. ఐఎమ్ నాట్ డిపెండబుల్ ఆన్ ఎనీథింగ్. నన్ను బందీ చేసుకునే శక్తి ఏ వస్తువుకు లేదు. చాలామంది యువకులు మొబైల్ ఫోన్ లేకపోతే చచ్చిపోతారు. కొందరిని చంపేయాలంటే చాలా సులభం అండి. మొబైల్ ఫోన్ లాగేసుకుంటే కుంగి కృషించి వాళ్ళే చచ్చిపోతారు. అంటే మొబైల్ ఫోన్కు ఎంత భయానకంగా బానిసలైపోయారో చాలామంది మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య వాడెవరో గేమ్లో ఓడిపోయానని సరిగా గేమ్ ఆడలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఎంత బలహీనమైనటువంటి బిడ్డలు పుడుతూ ఉన్నారంటే, ఎంత బలహీనమైనటువంటి యువత ఉద్భవిస్తుందంటే, ఈ గుణాల్లో ఒక్కటి కూడా లేకుండా పుడుతున్నారు, ఒక్కటి కూడా లేకుండా జీవిస్తున్నారు. కాబట్టి శాంతి కలగాలంటే వస్తువులపైన వ్యామోహం ఉండకూడదు. ఏం లేకపోయినా నువ్వు ఉండగలిగేదానికి సిద్ధపడితే నీ అంత ఐశ్వర్యవంతుడు, నీ అంత ఆనందవంతుడు ఈ సృష్టిలో ఇంకొకరు ఉండరు. మరి ఆ శాంతిని పొందాలి. ఈ శాంతి వ్యామోహము, పరమనరకం అనే దుఃఖం నుంచి నీకు విముక్తి కలిగిస్తుంది.
అపైసునం. అపైసునం అంటే చాడీలు చెప్తూ ఉండేది, అందరి మీద చాడీలు చెప్పేది. ఈ చాడీలు చెప్పేవాడి కంటే ముందుగా వీళ్ళు నాశనం అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ యొక్క దరిద్రం మొత్తాన్ని మోస్తూనే ఉంటారు, అందరికీ పంచుతూనే ఉంటారు. వాళ్ళ మీద చెడు చెప్పి ఆ చెడును నిరంతరం మోస్తూనే ఉంటారు, అందరికీ పంచుతూనే ఉంటారు. ఈ చాడీలు చెప్పడం అనే యొక్క దరిద్రపు గుణాన్ని మనం వదిలేసుకోవాలి. దయ భూతేష్వలోలుప్తం, దయా దాక్షిణ్యాలు, సర్వభూతాల పట్ల దయ. ఒక జీవికి బాధ కలిగితే ఆ బాధ తగ్గించడానికి నీ ప్రయత్నం నువ్వు చేయగలగాలి, దయ కలిగి ఉండాలి. భూతేశ్వర లోలుప్తం, లోలుప్తం అంటే విషయవాంఛల పైన ఎటువంటి, ఎప్పుడు చూసినా సుఖాలు, కంఫర్ట్స్ను కోరుకునేది. ఎప్పుడు కంఫర్ట్ కావాలి. కొందరికైతే సరిగా కూర్చోవడానికి సరిగా లేకపోతే ఆ ప్రదేశానికి వెళ్ళడానికి వాళ్ళు నిరాకరిస్తారు. పడుకోవడానికి వసతి లేకపోతే, సరైనటువంటి తిండి లేకపోతే, ఎంత పెద్ద పని అయినా సరే వదిలేస్తారు. అంటే కంఫర్ట్స్ కోసం కొంతమంది ప్రాణాలు అయినా సరే తీసేసుకుంటారు. కంఫర్ట్ కావాలి, నేను హ్యాపీగా ఉండాలి, నేను మాత్రమే నా కుటుంబం మాత్రమే, నేను మాత్రమే బాగుండాలి. కంఫర్ట్ జోన్లో పడిపోయి గంజిలో పడ్డ ఈగలాగా గిలగిలగిలగిలని కొట్టేసుకుంటారు. వాళ్ళ కంఫర్ట్ అలా దూరం అయిపోగానే వాళ్ళు ఏమంటే నథింగ్, వాళ్ళకి ఎటువంటి బలం ఉండదు, సత్తువ ఉండదు. వాళ్ళ దగ్గర నుంచి కంఫర్ట్ లాగేసుకుంటే టోటలీ డిజాల్వ్ అయిపోతారు. వాళ్ళలో ఏముండదు, వాళ్ళు ఇంక వ్యక్తిగా కూడా నిలబడలేరు, వాళ్ళ అస్తిత్వమే దెబ్బతింటుంది. మరి అటువంటి ఆ కంఫర్ట్స్కి అడిక్ట్ అయిపోవడమే లోలుప్తం అంటే దాని నుంచి మనం బయటపడాలి. మార్దవం అంటే మృదుత్వం, అంటే మృదువుగా మాట్లాడాలి, ప్రశాంతంగా మాట్లాడాలి, ప్రశాంతంగా మనం జీవించాలి. నీ యొక్క క్యారెక్టర్ చాలా సాఫ్ట్గా ఉండాలి, మంచి మృదు స్వభావం కలిగి ఉండాలి. మార్దవం అంటే మృదుత్వం, వాక్కులో మృదుత్వం, చేష్టలలో మృదుత్వం, నడతలో అంటే మన యొక్క ప్రవర్తనలో మృదుత్వం. కొందరు ఏం చేసినా చాలా భయంకరంగా చేస్తూ ఉంటారు, చాలా వికారంగా చేస్తూ ఉంటారు. కొందరు మాట్లాడితే ఆ మాటలకే ఆత్మహత్య చేసుకోవాలనిపించేంత కఠినంగా మాట్లాడుతుంటారు. మరి అటువంటి కటుత్వాన్ని, వాక్కు యందు, మనస్సునందు, చేష్టల యందు కటుత్వాన్ని కోల్పోతే సరళత్వాన్ని, మృదుత్వాన్ని పొందితే దాన్ని మార్దవం అంటారు. హ్రీర అంటే సిగ్గు కొన్ని చోట్ల కలిగి ఉండాలి. తప్పు పనులు చేయడానికి సిగ్గు కలిగి ఉండాలి, అధర్మాన్ని ఆచరించడానికి సిగ్గు కలిగి ఉండాలి. అన్నిట్లో కాదు, ఎక్కడ సిగ్గు కలిగి ఉండాలో అక్కడ ఖచ్చితంగా సిగ్గు కలిగి ఉండాలి. చాపలం అంటే చపలత్వం, ఒక అభిప్రాయం పైన ఒక నిమిషం కూడా నిలబడలేడు. ఈరోజు ఇది చేయాలంటే రేపు అది చేస్తాడు. ఈరోజు ఒక సంస్థకు వెళ్తే రేపు ఇంకో సంస్థకు, అంటే ఒక అభిప్రాయం మీద, ఒక సాధనం మీద ఎప్పుడు అన్స్టేబుల్గా ఉంటారు. వీళ్ళకు ప్రతి క్షణము అశాంతి అండి. ఎవరైతే ఒక దానిపైన స్టికానై ఉండలేరో, ఎప్పుడు చూసిన చపలత్వం, ఇన్స్టెబిలిటీగా ఉంటారో వాళ్ళకు ప్రతిరోజు నరకమే. ఈ చపలత్వం అనేది మహానరకాన్ని ప్రాప్తింపజేస్తుంది. ఇది ఒక భయంకరమైనటువంటి జైలు. ఈ యొక్క హ్రీర అచాపలం అంటే చపలత్వం లేకుండా ఉండు. ఈ యొక్క స్వభావాన్ని నువ్వు సొంతం చేసుకో. తేజస్సు, సత్ప్రవర్తన కలిగి ఉంటే నీ ముఖం నుంచి, నీ నవ్వు నుంచి, నీ మాట నుంచి ఒక గొప్ప వెలుగు, ఒక కాంతి, ఒక తేజస్సు వస్తుంది. ఈ గుణాలన్నీ కలిగి ఉంటే ఈ తేజస్సు ఆటోమేటిక్గా వస్తుంది. క్షమ అంటే క్షమించగలగటం. వాడు నీకు పరమ అన్యాయం చేశాడు, నీ జీవితమే నాశనం చేశాడు, ఆ టైంలో కూడా క్షమించగలిగే మానసిక స్థితి నీకు ఉండాలి. క్షమించడం సాక్షాత్తు దైవ స్వరూపం, సాక్షాత్తు పరమాత్మ యొక్క గుణం. ఈ క్షమను కలిగి ఉండాలి. ధృతి అంటే ధైర్యం అంటే ఎంత కష్టాన్నైనా సరే ఎదుర్కొనేదానికి సంసిద్ధమైపోతే ఆ మానసిక స్థితినే ధైర్యం అంటాం. అంటే ఎంత గొప్ప సాహసం చేయడానికైనా నువ్వు రెడీగా ఉంటే ఆ మానసిక స్థితిని ధైర్యం అంటాం. ఈ ధైర్యాన్ని కలిగి ఉండాలి. శౌచం శుభ్రతను, మానసిక శుభ్రతను, శారీరక శుభ్రతను ఇది కలిగి ఉంటే, మానసికంగా శుభ్రంగా హాయిగా ఉంటే, శారీరకంగా శుభ్రంగా ఉంటే రోగం అనే జైలు నుంచి నువ్వు తప్పించుకుంటావు, అనారోగ్యం అనే నరకం నుంచి నువ్వు విముక్తుడైపోతావు.
ద్రోహం చేయడం అంటే నమ్మిన వాళ్ళను నమ్మించి మోసం చేయడమే ద్రోహం అంటే. మరి ఇటువంటి గుణం ఉంటే దాన్ని సర్వనాశనం చేసుకుని ద్రోహం చేయకుండా ఉండటం, ఆ గుణాన్ని మనం పొందాలి. నాతి మానిత అంటే దురభిమానం, అంటే అధర్మమైనా సరే నేనే గొప్ప, నేను చేసేది అధర్మమైనా సరే తప్పుడు పైనైనా సరే నేనే గొప్ప అనే ఒక దురభిమానం. అంటే తప్పు అని తెలిసి కూడా నిన్ను నువ్వు పొగిడేసుకుంటూ నువ్వు చేసిందే కరెక్ట్ అనుకుంటూ ఉంటావు చూడు, ఆ దురభిమానాన్ని పోగొట్టుకోవాలి. ఇవన్నీ భవంతి తేజక్షమాదుతి శౌచమద్రోహో నాతిమానత భవంతి సంపదాం దైవీం అభిజాతస్య భారత. ఈ 26 సద్గుణాలు దైవము యొక్క బలము చేత, దేవతల యొక్క ఆశీర్వాదం చేత మనిషి యందు కలుగుతాయి. ఈ 24 సద్గుణాలను నువ్వు పొందడం అంటే ఏంటంటే, నీ భయము నుంచి, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే ఒక భయంకరమైన జైలు నుంచి, అనారోగ్యము నుంచి, దారిద్ర్యము నుంచి, కపటత్వము నుంచి, లోలుప్త్వం నుంచి, మోహము నుంచి, రాగము నుంచి, అన్నిటి నుంచి నువ్వు విముక్తుడైపోయి బ్రతికే ప్రతిక్షణం పరమానందంతో నువ్వు జీవించడమే నిజమైనటువంటి మోక్షాన్ని పొందడము, నిజమైనటువంటి భగవంతుని పొందడం. ఈ 26 క్వాలిటీస్ రూపంలో నేనున్నాను. విభూతి యోగం చదివితే గనుక, భగవద్గీతలో విభూతి యోగం చదివితే గనుక, మనుషులు ఎందలి ధైర్యాన్ని నేను, బలవతాం చాహం కామరాగ వివర్జితాం, అంటే ఎక్కడైతే ఆశ కోరిక లేకుండా ఉంటుందో ఆ మనిషిలో ఉన్నటువంటి బలాన్ని నేనే, స్త్రీలలో ఉన్నటువంటి వాక్చాతుర్యాన్ని నేనే, మనుషుల్లో ఉన్నటువంటి సహనాన్ని నేనే, ఓర్పుని నేనే, క్షమను నేనే, ధైర్యాన్ని నేనే. ఈ విధంగా భగవంతుడు తాను ఏ రూపాలలో ఉన్నాడో విభూతి యోగంలో చెప్పాడు. ఇక్కడ మనకు దైవాసుర సంపద్ విభాగ యోగం అనే అధ్యాయంలో 26 స్వభావాల రూపంలో భగవంతుడు ఉన్నాడు. స్వభావాలు అంటే తత్వాలు. ఈ 26 తత్వాల, ఈ 26 గుణాల, 26 క్వాలిటీస్ రూపంలో భగవంతుడు ఉన్నాడు. ఈ క్వాలిటీస్ను నువ్వు పొందావంటే నువ్వు భగవంతుడిగా మారిపోయావని అర్థం. ఎప్పుడైతే ఈ క్వాలిటీస్ పొందడానికి మీరు అజెండా పెట్టుకోండి, ప్రణాళిక పెట్టుకోండి, మీరు ప్రయత్నం చేయండి. ఈ క్వాలిటీస్ని పొందగలిగితే మీరు అనారోగ్యం నుంచి, పేదరికం నుంచి, దారిద్ర్యం నుంచి, నిరుద్యోగం నుంచి, అధైర్యము నుంచి, అశాంతి నుంచి, మోహము నుంచి, మీకు ఏ రకాలుగా దుఃఖం కలుగుతుందో అన్ని రకాల మార్గాల నుంచి మీరు విముక్తి పొందుతారు. ఆ క్షణం నుంచే జీవన్ముక్త స్థితిని మీరు పొందగలుగుతారు. కాబట్టి మిత్రులారా, మరి ఈ గుణాలన్నీ ఎలా డెవలప్ చేసుకోవాలండి? మేము ఈ యొక్క అభయము, సత్వ సంశుద్ధి, జ్ఞానము, దమము, యజ్ఞము, స్వాధ్యాయము, ఆర్జము, తపస్సు, ఇవన్నీ మేము ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఆ పురుషోత్తమైనటువంటి భగవంతుడు ఈ రూపాల్లో ఉన్నాడు. మరి ఆ రూపాల్లో ఉన్నటువంటి ఆయన్ని పొందడం ఎలాగో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో భగవద్గీతలోనే చెప్పాడు. ఏ విధంగా కర్మ చేయాలో భగవద్గీతలోనే చెప్పాడు. భగవద్గీతని మీ లైఫ్ టైం మిషన్గా మీరు పెట్టేసుకుంటే, మిషన్ భగవద్గీత మొదలు పెట్టండి. ప్రతి ఒక్క శ్లోకంలో భగవంతుడు నిజంగా మనకు మేలు చేయగలిగినటువంటి రహస్యాన్ని చెప్పాడు. నువ్వు సుఖంగా, హాయిగా, ఆనందంగా, పరమశాంతితో ఏ విధంగా జీవించవచ్చో, ఏ విధంగా జీవిస్తే నీ జీవితం చరితార్థం అయిపోతుందో, ఏ విధంగా జీవించడం చేత నీకు లోకంలో ఎనలేని కీర్తి ప్రతిష్టలు, ఆయుష్, ఆరోగ్యం లభిస్తుందో, ఏ విధంగా జీవించడం చేత నువ్వు సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడిగాను, భూమి మీద నడయాడే దేవుడిగా నువ్వు జీవించగలుగుతావో, ఆ రహస్యాలన్నీ అందరూ తేలికగా పాటించగలిగే విధానంతో భగవద్గీత యందు భగవానుడు మనకు చెప్పి ఉన్నాడు. భగవద్గీతను మీ లైఫ్ టైం మిషన్గా తీసుకోండి, దాని అజెండాగా తీసుకోండి. మోక్షం సంపాదించడమే మీ ప్రణాళిక వేసుకోండి. ఇది అసలైన పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఉదయాన్న మార్నింగ్ 4కు లేసేసి ఆదరాబాదరీగా స్నానం చేసేసి డ్రెస్సు తొడుక్కొని ఒక టైం టు టేబుల్ ఒక యంత్రంలాగా పనిచేసి 10 కోట్లు సంపాదించి నేను చాలా సక్సెస్ అయిపోయాను అని చంకలు గుద్దేసుకొని జీవించడం కాదు. అసలైన డెవలప్మెంట్ అంటే దైవం యొక్క తత్వమే నువ్వైపోవడం. ఎన్ని తత్వాలు ఉన్నాయి? 26 తత్వాలు చెప్పాడు, ఆయనే చెప్పాడు.
కాబట్టి ఈ శ్లోకాలను ప్రతి ఒక్కళ్ళు మీ జీవితంలోకి అప్లై చేసుకొని వచ్చే ఈ కొత్త సంవత్సరంలో మీ వ్యక్తిత్వాన్ని మహోన్నతంగా మీరు నిర్మించుకోవడానికి రేపటి నుంచే మీరు మొదలు పెట్టండి. భగవద్గీతను నేర్చుకోండి, భగవద్గీతను జీవితంలోకి ఇంప్లిమెంట్ చేసుకోండి. మీ పిల్లలకు నేర్పించండి, మీ తమ్ముళ్ళకు నేర్పించండి, మీ చెల్లెళ్ళకు నేర్పించండి, మీ మిత్రులకు నేర్పించండి, తెలియని వారికి దారిలో పెట్టండి. మీరు భగవంతుడిగా మారండి, పక్కవాడు కూడా భగవంతుడిగా మారడానికి మీరు సహాయం చేయండి. ఇదే మన జీవితకాలం అజెండా. దీనికోసమై మనం రాబోయే ప్రతి నిమిషాన్ని, ఒక కొత్త సంవత్సరాన్నే కాదు, రాబోయే ప్రతి నిమిషాన్ని, గంటను కూడా వీటిని సంపాదించడం కోసమే మనము ప్రయత్నం చేయాలి, స్వాధ్యాయము చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భగవద్గీత సారాంశాన్ని అర్థం చేసుకుని మనం ఏం చేయాలో అది ఫుల్గా తెలుసుకుని మనం దేనికోసం మనం పోరాడాలో మీరు దాన్ని అర్థం చేసుకుని రాబోయే ప్రతి సంవత్సరం కూడా మీ జీవితంలో ఒక గొప్ప వెలుగును, శాంతిని, ప్రశాంతతను, ఆనందాన్ని పొందేటట్టుగా మీరు జీవించాలని సదా భగవంతుని ప్రార్థిస్తూ మీకందరికీ కూడా ఈశ్వరుడు, ఆ సర్వేశ్వరుడు, ఆ యొక్క మహాశక్తి మీలో వీడిని పొందగలిగే మనోశక్తిని ప్రసాదించాలని భగవంతుని, సద్గురువును ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. మళ్ళీ ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ సాగర్ సింధూరి.